దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈ రీతిగా రాయబడి ఉంది, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రం సేవించు అని రాయబడి ఉన్నది. ఇలా ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆయన బాప్తిస్మము పొందిన తర్వాత స్వార్థను ప్రకటించడానికి ముందుగా అపవాది చేత అనేకమైన శోధనలు భరించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే శోధకుడు శాతాను అపవాది శోధించే విధానం ఎలా ఉంటుందంటే, ఆనాడు యేసు ప్రభు వారు ఆయనకు అనేకమైన ఆశను చూపించి కోపాన్ని రేపించి తాను ఉన్న ఆ స్వార్థను రాజ్య స్వార్థను ప్రకటించి నూతన రాజ్యాన్ని స్థాపించాలన్న భావం నుంచి అపవాది ఆయనను బయటికి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు దైవత్వంగా ఆయన పరమును నుంచి మన యొద్దకు ఆయన వచ్చిన దైవత్వం కనుక మరి దేవుడు ఆ సమయాలలో ఇచ్చిన ఆన్సర్ ఎంత బలమైనదో, ఎంతగా మనను దేవునిలో విశ్వాసంతో నడిపించేదో ఈ వచ్చిన భాగంలో మనం చూస్తాం. వాస్తవానికి విశ్వాస జీవితంలో చాలా శోధనలు వస్తూ ఉంటాయి. వాటి గురించి భక్తుడు వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేస్తున్నప్పుడంట ఈ లోకంలో ఉన్న అనేకమైన పరిస్థితులు విశ్వాసం నుంచి పడవేయడానికి ప్రయత్నం చేస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం, ఈ మూడు విశ్వాసం నుంచి ఒక వ్యక్తిని బయటకు తీసుకుంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపవాది ఆయన శోధిస్తూ ఉంది. ఏమనంటే, ఈ లోకాన్ని చూడు అన్నాడు. అంటే నేత్రాశ అంటే నేత్రాశతో ఒక మనుష్యుడు తన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఎందుకంటే లోకాన్ని చూసినప్పుడు లోకములో ఉన్నవన్నీ తనకు కావాలని కోరుకునేటువంటి ఆశ. రెండోది జీవపుడము, శరీరాశ. అంటే ఈ రొట్టెను తిను, నీకు బలం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. శరీరాశ అంటే శరీరానికి మనకి ఏం కావాలో అది అపవాది నేను ఇస్తా, తీసుకో, నేను నీ దగ్గరికి తీసుకొస్తా, నువ్వు అనుభవించు అని మనకు ఆశను రేపింపజేసేది. శరీరం దానికి లోబడిపోయి శరీరాశలో విశ్వాసమును మనం పాడు చేసుకుంటాం. జీవకుడు మనం బ్రతకాలంటే, మన అవసరతను తీర్చబడాలంటే అక్కరగలిగినది జీవకుడు మనకి కోరికలు కలిగింపజేసి మనకు అవసరమైన దాన్ని మనకు చూపిస్తూ, మనకు కావలసిన దాన్ని మనకే గొప్ప అని చూపిస్తూ మనం విశ్వాసం నుంచి పడవేసేది. అయితే ఆ సందర్భంలోనే యేసు ప్రభువు లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, వాటన్నిటి నుంచి నీ ప్రభువునకు మొక్కు. అయితే నీవు నన్ను మొక్కు, నేను నీకు లోకాన్ని ఇస్తాను, నీకు ఆహారం ఇస్తాను, నీకు సంపదిస్తాను, నీకు అన్ని సమృద్ధిగా వస్తాయి అని చెప్పి వారు చాలా ఆశలు రేపు. కానీ మన విశ్వాసం తప్పకుండా జాగ్రత్త పడుతుంది. ఇలా ఈరోజు మన ప్రభువుని సేవించే విషయంలో, మన ప్రభువుని ఆరాధించి విశ్వసించే విషయంలో ఈ విశ్వాసాన్ని కోల్పోవాలి. నీ ప్రభువులకు మాత్రమే మొక్కాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, కనపరచాలి. అందుకనే అంటాడు, నీ దేవుడైన ప్రభువును
ఆయనే నీకు అన్ని, ఆయనే నీకు సమస్తం, ఆయనే నీకు ఇక వెనక ముందు ఎవరు లేరు, ఉన్నారు అని నువ్వు అనుకో, ఉంటారు అని నువ్వు అనుకో. ఎందుకంటే నీ దేవుడైన ప్రభువుకు నీవే, ఆయన నీకు, ఆయనే సమస్తం, ఆయనే అన్నిటినీ మనకు దయచేశాడు. కాబట్టి ఆ క్రీస్తు యేసు నామంలో మనం ఇంకా ఆధ్యాత్మికంగా నూతన పరచబడుతూ ఆయనకు మొక్కుతూ ఆయన సేవిస్తూ ఈ లోకపు యాత్రలో ప్రభువులో